2025 నవంబర్ 10 భారతదేశ రాజధాని ఢిల్లీలో చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంతం. ఆ రోజు అక్కడ జరిగిన ఒక సంఘటన దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఎర్రకోట నుంచి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న లాల్ కిలా మెట్రో స్టేషన్ ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటి. ఇక్కడ ప్రతిరోజు వందలాది మంది టూరిస్టులు ఎర్రకోట మరియు జామా మసీద్ను సందర్శించడానికి వెళ్తూ ఉంటారు. అంతేకాదు, దీని పక్కనే ఢిల్లీలో అతిపెద్ద మార్కెట్ అయిన చాందినీ చౌక్ ఉంది. అది పెళ్లిళ్ల సీజన్ కావడంతో నవంబర్ 10న అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంది. వేల సంఖ్యలో జనం పెళ్లి షాపింగ్లో బిజీగా ఉన్నారు. ఒకవైపు కొత్త జంటలు షాపింగ్ సందడి, మరోవైపు ఆ ప్రాంతపు అందాలను షూట్ చేస్తున్న జర్నలిస్టులు. గాలిలో చలికాలపు ప్రశాంతత ఉంది, కానీ ఆ ప్రశాంతత ఎంతోసేపు ఉండదని, మరికొద్ది క్షణాల్లో ఆ ప్రాంతం ఒక భయానక నిశ్శబ్దంలోకి జారుకుంటుందని ఎవరికీ తెలియదు. అదే సమయంలో సిటీకి మరోవైపు డాక్టర్ ఉమర్ మహమ్మద్ అలియాస్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీ తన తెలుపు రంగు హుండాయ్ i20 కార్లో పాత ఢిల్లీలోని ఫైజ్ ఇలాహీ మసీద్కు చేరుకున్నాడు. పైకి చూడ్డానికి మామూలుగానే ఉన్నా అతని కళ్లల్లో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది. అతనక్కడ సుమారుగా 10 నిమిషాలు ఆగాడు, కానీ స్థిరంగా లేడు. మాటి మాటికి లోపలికి వెళ్లడం, బయటకు రావడం, ఎవరి కోసమో లేదా ఏదో సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు తన వాచ్ వైపు చూసుకోవడం గమనించొచ్చు. కాసేపటి తర్వాత అతను తన కారును కన్నాట్ ప్లేస్ వైపు మళ్లించాడు. ఢిల్లీలోని రద్దీగా ఉండే రోడ్లపై కాసేపు తిరిగిన తర్వాత మధ్యాహ్నం 3:19 ఎర్రకోట దగ్గరకు సున్హెరీ మసీద్ పార్కింగ్లో తన కారును ఆపి దాదాపు 3 గంటల పాటు అక్కడే ఉండిపోయాడు. సాయంత్రం అయింది. ఢిల్లీ వీధులు లైట్ల వెలుగులో మెరుస్తున్నాయి. ఆఫీసుల నుంచి జనం ఇళ్లకు బయలుదేరుతున్నారు. రోడ్లన్నీ ట్రాఫిక్ మరియు హారన్ల శబ్దాలతో నిండిపోయాయి. సరిగ్గా సాయంత్రం 6:22 డాక్టర్ ఉమర్ తన కార్ ఇంజన్ స్టార్ట్ చేశాడు. పార్కింగ్ నుంచి నెమ్మదిగా బయటకొచ్చి ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వైపు కారును పోనిచ్చాడు. గేట్ నెంబర్ 1 దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడ్డంతో అతను తన కారును ఆపాడు. చూస్తుండగానే అతని కారు వెనుక 20కి పైగా వాహనాలు, అంతకు మించిన ఆటోల క్యూ నిలబడ్డాయి. సాయంత్రం 6:52 సిగ్నల్ గ్రీన్ అయింది. ట్రాఫిక్ కదిలింది. కానీ మధ్యలో ఉన్న డాక్టర్ ఉమర్ హుండాయ్ i20 కారు మాత్రం కదలలేదు. వెనుక ఉన్న వాహనాలు అసహనంతో బిగ్గరగా హారన్లు కొట్టడం మొదలుపెట్టారు. అందరికీ ముందుకెళ్లాలనే తొందర. కానీ మరుక్షణం ఆ హుండాయ్ i20 కారులో ఒక భయంకరమైన పేలుడు సంభవించింది. కారు ఒక్కసారిగా అగ్నిగోళంలా మారిపోయింది. ఆ పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే చుట్టుపక్కల ఉన్న దాదాపు 10 కార్లు నుజ్జైపోయాయి. ఇనుము, అద్దాలు మరియు మంటలు గాల్లోకి ఎగిసిపడ్డాయి. ఆ ధాటికి మెట్రో స్టేషన్ అద్దాలన్నీ పగిలిపోయాయి. పేలుడు శబ్దం 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిందంటే ఒక్కసారి జస్ట్ ఇమాజిన్. దగ్గరలో ఉన్న వారి చెవులు ఆ శబ్దాలకు గొల్లుమన్నాయి. క్షణాల్లో అక్కడి దృశ్యం నరకాన్ని తలపించింది. ఆ పేలుళ్ళలో 13 మంది అక్కడికక్కడే చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఎటు చూసినా పొగ, రక్తపు మరకలు, ఆహాకారాలు. కొన్ని క్షణాల ముందు వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు బూడిద మరియు మరణ ధ్వనులతో మారుమోగింది. ఢిల్లీ రాజధానిని కుదిపేసిన కారు బాంబు పేలుడది. పేలుడు జరిగిన వెంటనే జనం ఢిల్లీ ఫైర్ సర్వీస్కు సమాచారం అందించారు. 7 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని సాయంత్రం 7:29 మంటల్ని అదుపులోకి తెచ్చాయి. మొదట పోలీసులు ఇది కేవలం కారులోని CNG సిలిండర్ పేలుడు వల్ల జరిగిందని భావించారు. కానీ కారణం వేరే ఉంది. విస్ఫోటన తీవ్రతను చూసి అనుమానం వచ్చి వెంటనే NSG బాంబ్ స్క్వాడ్ మరియు ఫోరెన్సిక్ టీంలను రప్పించారు. మరోవైపు రెస్క్యూ మిషన్ వేగవంతం చేసి గాయపడిన వాళ్ళని చికిత్స కోసం దగ్గరలోని LNJP హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది, అప్రమత్తమైంది. ఢిల్లీలో సహా ప్రధాన నగరాల్లో హై అలర్ట్. దేవాలయాలు, మతపరమైన ప్రదేశాల్లో భద్రతను పెంచారు. భద్రతా కారణాల దృష్ట్యా లాల్ కిలా మెట్రో స్టేషన్ను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసేశారు. పేలుడు జరిగిన వెంటనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఎర్రకోటను సందర్శకుల కోసం 3 రోజుల పాటు మూసింది. ఎర్రకోట పరిసర ప్రాంతం మొత్తం క్షుణ్ణంగా జల్లెడపట్టారు. దాడి జరిగిన సుమారు 3:30 గంటల తర్వాత రాత్రి 10:30 కేంద్ర హోంమంత్రి క్షతగాతులను పరామర్శించడానికి LNJP ఆసుపత్రికి చేరుకున్నారు. బయట మీడియా హడావిడి, లోపల బాధితుల ఆర్తనాదాలు. ఒకవైపు దర్యాప్తు సంస్థలు పేలుడు వెనుక ఉన్న కారణాలను వెతుకుతుంటే మరోవైపు చనిపోయిన వారిని గుర్తించే ప్రక్రియ గుండెలు పిండేసేలా సాగుతోంది. పేలుడు తీవ్రతకు చాలామంది శరీరాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. ఆటో డ్రైవర్లు, షాపింగ్ చేసుకునేవాళ్లు, వాహనదారులు ఒకరేంటి ప్రతి ఒక్కళ్ళు గాయపడ్డారు. ఈ విధ్వంసంలో 35 ఏళ్ల అమర్ కటారియా కూడా బలయ్యాడు. ఫార్మా బిజినెస్ చేసే అమర్ ఇంటికి బయలుదేరుతూ తండ్రికి కాల్ చేసి కొద్దిసేపట్లో వచ్చేస్తాను నాన్న అని చెప్పాడు. కానీ అతనికి రాలేదు. రాత్రి పొద్దుపోయాక తండ్రి ఫోన్ చేస్తే ఒక లేడీ కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేసి ఆసుపత్రికి రమ్మని చెప్పింది. అమర్ ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో అతని చేతులపై ఉన్న మామ్ మై ఫస్ట్ లవ్ మరియు డాడ్ మై స్ట్రెంగ్త్ అనే టాటూల ద్వారా
ఆ తండ్రి కొడుకును గుర్తుపట్టాల్సి వచ్చింది. అమర్ వెళ్ళిపోతూ తన భార్యను 3 ఏళ్ల కొడుకును ఒంటరి వాళ్ళను చేశాడు. అలాగే 22 ఏళ్ల పంకేజ్ సాహ్నే అనే క్యాబ్ డ్రైవర్ పాత ఢిల్లీ రైల్వే స్టేషన్కు వెళ్తూ మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఇక అశోక్ కుమార్ కథ మరింత విషాదం. డీటీసీ బస్ కండక్టర్గా పనిచేస్తున్న అశోక్ కుటుంబం కోసం పగలు కండక్టర్గా, రాత్రి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఇంటికి ఏకైక ఆధారం అతను. కానీ ఇప్పుడు అతను లేడు. వీరితో పాటు బంధువులను చూడడానికి ఆసుపత్రికి వచ్చిన లోకేష్ అగర్వాల్, పెళ్లి కార్డులు ప్రింట్ చేసే దినేష్ మిశ్రా, ఈ రిక్షా డ్రైవర్ మోసిన్ మాలిక్, కాస్మెటిక్ షాప్ నడిపే నుమాన్ అన్సారీ వంటి ఎందరో అమాయకులు ఈ ఘాతుకానికి బలైపోయారు. అవన్నీ చూసిన ప్రభుత్వం సీరియస్ యాక్షన్ మోడ్లో ఉంది. ఎన్ఎస్జీ మరియు ఎన్ఐఏ రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేశాయి. దర్యాప్తులో అందరూ భయపడిన నిజమే బయటపడింది. ఇది ఒక పక్కా ఆత్మాహుతి దాడి. ఆ కారు నడిపిన డాక్టర్ ఉమర్ కూడా ఈ పేలుళ్లో మరణించాడు. అతని శరీర భాగాల డిఎన్ఏ అతని కుటుంబ సభ్యుల డిఎన్ఏతో మ్యాచ్ అయింది. అసలు ఒక డాక్టర్ ఎందుకు ఇలా చేశాడు? దర్యాప్తులో తేలిందేంటంటే ఈ దాడి ఏదో పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది కాదు. ఏదో పెద్ద కుట్రను అమలు చేసే క్రమంలో కంగారులో తొందరపాటుతో జరిగింది. ఈ కుట్రలో డాక్టర్ ఉమర్ ఒక్కడే కాదు, డాక్టర్ అదిల్, డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ షాహీన్, ఇమాం ఇర్ఫాన్ వంటి అనేక మంది విద్యావంతులున్నారు. వీళ్ళందరూ వైద్య వృత్తిలో ఉన్న వీరి మెదడు నిండా మత ఛాందసవాదం ఒక పనికి మాలిన కుప్పలా పేరుకుపోయింది. వీరి అసలు ప్లాన్ ముంబై 26/11 తరహాలో ఢిల్లీలో ఒకేసారి అనేక చోట్ల దాడులు చేయడం. ఎర్రకోట, ఇండియా గేట్, కన్నాట్ ప్లేస్ మరియు కాన్స్టిట్యూట్ క్లబ్ వంటివి వీళ్ళ టార్గెట్ హిట్ లిస్ట్. నవంబర్ 10న జరిగిన కారు పేలుడు రాబోయే ఒక భారీ విధ్వంసానికి కేవలం ఒక చిన్న శాంపిల్ మాత్రమే. వీరి అసలు ప్లాన్ కేవలం బాంబులు పేల్చడం మాత్రమే కాదు, పబ్లిక్ ప్లేస్లో AK-47 మరియు AK-56 గన్స్తో విచక్షణారహితంగా కాల్పులు జరిపి మారణహోమం సృష్టించడం. అంతేకాదు, వీరి హిట్ లిస్ట్లో ఉత్తరప్రదేశ్ మరియు హర్యానాలోని మతపరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే పేలుళ్ల తర్వాత క్షతగాతులకు చికిత్స అందకుండా ఉండడానికి ఆసుపత్రులను కూడా టార్గెట్ చేయాలని వీరి ప్లాన్. ఇంతటి భయంకరమైన ప్లాన్ వేసిన ఈ వైట్ కాలర్ డాక్టర్ల కుట్ర కేవలం ఒక చిన్న పోస్టర్ వల్ల బయటపడింది. అసలు కథ పేలుడికి 20 రోజుల ముందు అక్టోబర్ 19న కశ్మీర్లోని నౌగోమ్ ప్రాంతంలో మొదలైంది. అక్కడ పోలీసుల కంట కొన్ని గోడలపై అతికించిన విచిత్రమైన పోస్టర్లు పడ్డాయి. అవి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అంటించిన పోస్టర్లు. అందులో స్థానిక ప్రజలను మరియు వ్యాపారులను హెచ్చరిస్తూ భారతీయులకు సహాయం చేయడం ఆపండి, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని రాసింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సుమారు 50 మంది అధికారుల టీం ఆ ఏరియాలోని 60 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను జల్లెడ పట్టింది. అక్టోబర్ 31న వారికి ఒక క్లూ దొరికింది. ఒక వ్యక్తి ఆ పోస్టర్లను అతికిస్తూ కెమెరా కంట చిక్కాడు. అతనెవరో కాదు, సహరన్పూర్లోని ఒక ఫేమస్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ అదిల్ అహ్మద్ రథర్. ఫోన్ ట్రాకింగ్ ద్వారా అతను పాకిస్తాన్ హ్యాండ్లర్లతో టచ్లో ఉన్నట్లు తేలింది. నవంబర్ 6న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి AK-47 మరియు గ్రెనేడ్ స్వాధీనం చేసుకున్నారు. అదిల్ ఇచ్చిన సమాచారంతో నవంబర్ 9న పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్కు చేరుకున్నారు. అక్కడ అల్ఫలా యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మరో డాక్టర్ ముజమ్మిల్ షకీల్ను అదుపులోకి తీసుకున్నారు. ముజమ్మిల్ గదిలో దొరికిన సామాగ్రి చూసి ఆఫీసర్ల మైండ్ బ్లాక్ అయింది. అక్కడ ఏకంగా 358 కిలోల అమోనియం నైట్రేట్, తుపాకులు, టైమర్లు, వాకీటాకీలు, ఇలా ఒకటేంటి కోడ్ వర్డ్స్తో నిండిన డైరీలు కూడా ఉన్నాయి. ఆపరేషన్, షిప్మెంట్, ప్యాకేజ్ వంటి పదాలు ఆ డైరీలో ఉన్నాయి. తీగలాగితే డొంకంతా కదిలింది. నవంబర్ 10న డాక్టర్ షాహిద్ సయీన్ అనే లేడీ డాక్టర్ని అరెస్ట్ చేశారు. ఈమెకు మసూద్ అజర్ సోదరి సాదియా అజర్తో డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. అలాగే యువ డాక్టర్లను మతం పేరుతో రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు మళ్లించిన ఇమాం ఇర్ఫాన్ను కూడా అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ముందుకు వెళుతున్న కొద్దీ దిమ్మ తిరిగే నిజాలు బయటపడుతున్నాయి. ఈ నెట్వర్క్లో మరో కీలక వ్యక్తి హర్యానాలోని మేవాత్కు చెందిన మౌల్వీ ఇష్టియాక్ను పట్టుకున్నారు. ఫరీదాబాద్లో అల్ఫలా మసీద్కు ఇమాంగా ఉన్న ఇతని గదిని సోదా చేస్తే ఏకంగా 2500 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. మతం ముసుగులో ఇష్టియాక్ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ వారికి ఆర్థిక సాయం మరియు లాజిస్టిక్స్ సమకూరుస్తున్నాడు. కానీ వీళ్ళందరికీ సెంటర్ పాయింట్ మాత్రం ఫరీదాబాద్లోని 70 ఎకరాల్లో విస్తరించి ఉన్న అల్ఫలా యూనివర్సిటీ. పట్టుబడిన డాక్టర్లంతా ఈ యూనివర్సిటీకి చెందిన వాళ్లే. ఇక్కడ రూమ్ నెంబర్ 13 డాక్టర్ ముజమ్మిల్ గది. వీరి సీక్రెట్ మీటింగ్ పాయింట్ అది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉగ్రవాద లింకులు ఉన్నాయన్న కారణంతో 2023లో ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించబడిన డాక్టర్ నిసారుల్ హసన్కు ఈ యూనివర్సిటీ 2024లో ప్రొఫెసర్గా ఉద్యోగం ఇచ్చింది. ఇక యూనివర్సిటీ ఫౌండర్ జావేద్ అహ్మద్ సిద్దికీ చరిత్ర కూడా నేరమయమే. ఆర్థిక మోసాలు, చిట్ ఫండ్ చీటింగ్ కేసుల్లో అతను 2003లో జైలుకెళ్లాడు. పొలిటికల్ పవర్ మరియు విదేశీ ఫండింగ్తో ఈ యూనివర్సిటీ నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. ఎర్రకోట దగ్గర కారు పేల్చిన డాక్టర్ ఉమర్ కూడా ఇదే యూనివర్సిటీ స్టూడెంట్. ఉమర్ మరియు ముజమ్మిల్ ఇద్దరూ పుల్వామాలోని ఒకే గ్రామానికి చెందిన ప్రాణ స్నేహితులు.
వీళ్ళిద్దరూ జనవరి 2025 నుంచే అంటే దాదాపుగా 11 నెలల పాటు ఢిల్లీలోని రద్దీ ప్రదేశాల్లో రెక్కి నిర్వహించారు. పోలీసులు ఎక్కడుంటారు, సీసీ కెమెరాల బ్లైండ్ స్పాట్స్ ఏంటి, ట్రాఫిక్ ఎక్కడ జామ్ అవుతుంది అన్నీ నోట్ చేసుకున్నారు. వీరి డివైజెస్లో పాకిస్తానీ నంబర్స్ దొరికాయి. వీరు మొదట జనవరి 26న రిపబ్లిక్ డే రోజున దాడి చేయాలనుకున్నారు. కానీ సెక్యూరిటీ వల్ల కుదరలేదు. ఆ తర్వాత దీపావళికి ప్లాన్ చేశారు. అది ఫలించలేదు. అందుకే ఫైనల్గా డిసెంబర్ 6ను ఎంచుకున్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన అదే రోజున ఢిల్లీతో పాటు అయోధ్య రామ మందిరంపై కూడా దాడి చేయాలన్నది వీళ్ళ అసలు ప్లాన్. దీనికోసం ఉమర్ దగ్గర 20 లక్షల రూపాయలు జమ చేశారు. గురుగ్రామ్, నూహ్ ప్రాంతాల నుంచి బాంబుల తయారీకి 26 క్వింటాళ్ల ఎరువులు కొన్నారు. యూనివర్సిటీలో ల్యాబ్ కెమికల్స్ వాడారు. అన్నిటికంటే భయంకరమైన విషయం, ఈ సీరియల్ బ్లాస్ట్స్ కోసం వీరు అప్పటికే 32 పాత కార్లను కొనుగోలు చేసి సిద్ధంగా పెట్టారు. ఆ 32 కార్లు సామాన్యమైనవి కావు. వాటిలో మారుతి బ్రెజా, స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ మరియు i20 వంటి పాపులర్ మోడల్స్ ఉన్నాయి. పోలీసులు ట్రేస్ చేయకుండా ఉండడానికి ఈ కార్లన్నీ చాలాసార్లు రీసేల్ చేయబడినవి. ఈ కార్లలో పేలుడు పదార్థాలు మరియు టైమర్లు నింపి ఢిల్లీ నలుమూలలా పార్క్ చేయాలన్నది అసలు ప్లాన్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కార్లు వారాల తరబడి అల్ఫలా యూనివర్సిటీ లోపలే పార్క్ చేస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఆపినా అనుమానం రాకుండా పొల్యూషన్, ఇన్సూరెన్స్, ఆర్సీ పేపర్స్ అన్నీ పక్కాగా అప్డేట్ చేసి ఉంచారు. ఈ నెట్వర్క్ ఏకంగా 200కు పైగా ఐఈడీ బాంబులను తయారు చేసి దాదాపుగా 2900 కిలోల పేలుడు పదార్థాలను సేకరించింది. డిసెంబర్ 6న ఈ 32 కార్లు ఢిల్లీ రోడ్లపై పార్క్ చేసుంటే అవి 32 టైం బాంబులుగా మారి నగరాన్ని శ్మశానంగా మార్చేవి. కానీ కుట్ర అంతటితో ఆగిపోలేదు. చైనాలో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయీద్ రిసిన్ అనే భయంకరమైన విషాన్ని తయారు చేస్తున్నాడు. ఇది సైనైడ్ కంటే ప్రమాదకరం. బాంబు పేలుళ్ల తర్వాత ఆహార పదార్థాలు మరియు నీటిలో ఈ పౌడర్ కలిపి మాస్ పాయిజనింగ్ చేయాలన్నది వీళ్ల మరో దుర్మార్గపు ఆలోచన. ఇతనికి కావాల్సిన ఆయుధాలు పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా వచ్చాయి. అయితే డాక్టర్ మహ్మద్ తన ప్లాన్ అమలు చేయకముందే నవంబర్ 8న గుజరాత్ ఏటీఎస్ అతన్ని అరెస్ట్ చేసింది. అతని దగ్గర గ్లాక్ పిస్టల్స్, 30 లైవ్ రౌండ్స్ మరియు రిసిన్ తయారీకి వాడే 4 కిలోల క్యాస్టిల్ బీన్ వేస్ట్ దొరికింది. ఇక ఎర్రకోట పేలుడు విషయానికి వస్తే అసలు ప్లాన్ డిసెంబర్ 6న జరగాల్సి ఉంది. కానీ అక్టోబర్ చివరి నుంచి తన స్నేహితులు అదిల్, ముజమ్మిల్, షాహీన్ వరుసగా అరెస్ట్ అవ్వడంతో డాక్టర్ ఉమర్ భయపడ్డాడు. డిసెంబర్ 6 నాటి ప్లాన్ ఫెయిల్ అవుతుందని గ్రహించి పానిక్ అయి నవంబర్ 10న ఆత్మాహుతి దాడికి తెగబడ్డాడు. పేలుడు జరిగిన వారం తర్వాత ఉమర్ రికార్డ్ చేసిన ఒక వీడియో దొరికింది. అందులో అతను ఇది ఆత్మహత్య కాదు, షహాదత్ అంటే అమరత్వం అని సమర్థించుకున్నాడు. ఇస్లాంలో ఆత్మహత్య హరాం అయినప్పటికీ మతం పేరుతో బ్రెయిన్ వాష్ చేయబడ్డ ఉమర్ దాని ఒక పవిత్ర కార్యంగా భావించాడు. పేలుడులో వాడిన i20 కారు ఓనర్షిప్ హిస్టరీ తీస్తే అది సల్మాన్, దేవేంద్ర, నదీం చేతులు మారి చివరికి ఫరీదాబాద్లోని రాయల్ కార్ జోన్ ద్వారా ఉమర్ చేతికొచ్చింది. ఈ మొత్తం ఆపరేషన్లో పోలీసులు 10 మంది కోర్ మెంబర్స్ని అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్కువ మంది డాక్టర్సే. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల అప్రమత్తత వల్ల 21వ శతాబ్దపు అతిపెద్ద ఉగ్రవాద కుట్ర భగ్నమైంది. లేదంటే 32 కార్లు, 2900 కిలోల పేలుడు పదార్థాలు మరియు రిసిన్ విషం కలిసి ఢిల్లీ శవాల దిబ్బయ్యేది. ఎన్ఐఏ దర్యాప్తులో ఈ నెట్వర్క్ యొక్క లోతుపాతులు బయటపడ్డాయి. మొదట అమీర్ రషీద్ అలీ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతనే డాక్టర్ ఉమర్ కోసం ఆ పేలుడు పదార్థాలు నింపిన i20 కారును సమకూర్చడంలో కీలక పాత్రధారి. కానీ అసలు ట్విస్ట్ జాసిన్ బిలాల్ వానీ అరెస్ట్తో వెలుగులోకొచ్చింది. పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన అతను ఈ గ్యాంగ్కు టెక్నికల్ బ్రెయిన్. వీరి మొదట ప్లాన్ కారు బాంబు కాదు, హమాస్ తరహాలో డ్రోన్ దాడులు చేయడం. జాసిర్ డ్రోన్లను మోడిఫై చేసి రాకెట్ బేస్డ్ పేలుళ్లకు ప్లాన్ చేశాడు. కానీ ఆ టెక్నాలజీ ఫెయిల్ అవ్వడంతోనే చివరిగా కారు బాంబు ప్లాన్కు షిఫ్ట్ అయ్యారన్నమాట. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం పేలుళ్లలో అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ వాడారు. కానీ దర్యాప్తు సంస్థల అనుమానం ప్రకారం ఉమర్ దీనికి తోడుగా టీఏటీపీని కూడా వాడాడు. దీన్నే మదర్ ఆఫ్ సటన్ అంటారు. ఇది ఎంత ప్రమాదకరం అంటే చిన్న వేడి తగిలినా డిటోనేటర్ లేకుండానే పేలిపోతుంది. అందుకే ఉమర్ ఆ కారును జనాల మధ్య అంత జాగ్రత్తగా డ్రైవ్ చేశాడు. అదృష్టవశాత్తు కారులో పేలుడు పదార్థాలను వదులుగా నింపారు. ఒకవేళ దాన్ని గట్టిగా కాంపాక్ట్ చేసుంటే విధ్వంసం దీనికి 10 రెట్లు ఎక్కువ ఉండేది. కానీ ఈ కేసులో అన్నిటికంటే భయంకరమైన విషయం మరొకటి ఉంది. పట్టుబడ్డ ఈ 12 మందిలో ఎవ్వరూ నిరక్షరాస్యులు కాదు. ఇందులో 6 డాక్టర్స్, సమాజం ఎవరైతే దైవంగా భావిస్తుందో ఆ తెల్ల కోటు ధరించిన టెక్నికల్గా అతఛాందసవాదాన్ని నింపుకున్న మూర్ఖులు. సెక్యూరిటీ ఏజెన్సీలు దీన్నే వైట్ కాలర్ టెర్రరిజం అని పిలుస్తోంది. డాక్టర్స్, ఇంజనీర్స్, ప్రొఫెసర్లు వీరికున్న గౌరవప్రదమైన ఇమేజ్ని వీళ్ళు ఆయుధంగా వాడుకుంటున్నారు. వీళ్ళు హై సొసైటీలో ఉంటారు, హై ప్రొఫైల్లో ఉంటారు, క్రిప్టో ద్వారా ఫండింగ్ చేస్తూ ఉంటారు. వీరిని అనుమానించడం పోలీసులకు చాలా కష్టం. ఇది పాకిస్తాన్ ISI యొక్క కొత్త స్ట్రాటజీ.
ఒకప్పుడు నిరుద్యోగ యువతను బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళు ఈజీగా దొరికిపోతున్నారు. అందుకే ఇప్పుడు ఏ సెక్యూరిటీ వాచ్ లిస్టులో లేని క్లీన్ రికార్డు ఉన్న ప్రొఫెషనల్స్ను టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు కమ్యూనికేషన్ కోసం ఎన్క్రిప్టెడ్ యాప్స్ వాడతారు. ఫండింగ్ కోసం సోషల్ కాజ్ లేదా చారిటీ పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. రెడ్ ఫోర్ట్ కాన్స్పిరసీ నేర్పిన పాఠం మనకు ఒక్కటే: ఉగ్రవాదం ఇప్పుడు అడవుల్లోనో కొండల్లోనో లేదు. అది మన మధ్యలో, మన పక్కనే, మన ఆసుపత్రుల్లో, యూనివర్సిటీల్లో, వైట్ కాలర్ జాబ్స్ వెనుక దాక్కునుంది. అప్రమత్తంగా ఉండడమే మన రక్షణ. వీరు ఎక్కడో దాక్కోరు. నోయిడా, ఢిల్లీ మరియు ఫరీదాబాద్ వంటి నగరాల్లోని కోవర్కింగ్ స్పేసెస్లో మన పక్కనే కూర్చుని కుట్రలు పన్నుతూ ఉంటారు. తమ ఉనికిని చాకచక్యంగా దాచుకుని అర్బన్ క్రౌడ్లో కలిసిపోతున్నారు. వీళ్ళు 2 రకాల జీవితాలను గడుపుతున్నారు. ఒకవైపు ప్రొఫెషనల్ జీవితం గడుపుతూనే మరోవైపు భారత్పై దాడి చేయడానికి బాంబులు తయారు చేస్తున్నారు. ఈ ట్రెండ్ అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే డాక్టర్లు మరియు ప్రొఫెసర్లు కావడంతో వీరికి రెగ్యులేటెడ్ కెమికల్స్, ల్యాబొరేటరీ మరియు సప్లై చైన్ సిస్టమ్స్పై సులభంగా పట్టుంటుంది. సమాజం ఎవరినైతే దైవంగా భావిస్తుందో ఆ వైద్య వృత్తిలో, ఆ తెల్లని కోటు ముసుగులో వీళ్ళంతా దాక్కుంటున్నారు. భవిష్యత్తులో ఈ ముప్పు మరింత పెరగొచ్చు. రేపు ఒక లాయర్, ఒక పోలీస్ లేదా ఒక సైనికుడు కూడా తమ ప్రొఫెషనల్ ఐడెంటిటీని వాడి ఇలాంటి దాడులకు పాల్పడితే పరిస్థితి ఏంటి? ఇదే జరిగితే సమాజం ప్రతి ప్రొఫెషనల్ని అనుమానించాల్సి వస్తుంది. ఇది కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీలకు ఒక సరికొత్త సవాల్. అందుకే ఈ కేసులో NIA, IBలతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED రంగంలో కూడా దిగింది. ఆ డాక్టర్లు 20 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారు? అల్ఫలా యూనివర్సిటీకి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయా అనే కోణంలో ED విచారణ జరుపుతోంది. ఈ యూనివర్సిటీని ప్లానింగ్ అడ్డగా మార్చుకోవడంతో AIU దీని సభ్యత్వాన్ని రద్దు చేసింది. నవంబర్ 10న ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు కేవలం ఒక దాడి మాత్రమే కాదు, మారుతున్న ఉగ్రవాద రూపానికి ఒక హెచ్చరిక. అది వారి అసలు ప్లాన్లో ఒక చిన్న భాగం మాత్రమే. నిజానికి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసులను మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను మెచ్చుకోవాలి. అక్టోబర్లో ఆ పోస్టర్ లీడ్ను వాళ్ళు పట్టుకోకపోతే డిసెంబర్ 6న ఢిల్లీలో జరిగే ఆ ఘాతుకాన్ని మనం కాదు కదా, ప్రపంచంలో ఎవ్వడూ ఊహించకపోయిందుడు. 13 ఏళ్ల తర్వాత ఢిల్లీలో పేలుడు ఎలా సాధ్యమైంది? పేలుడు పదార్థాలతో నిండిన హ్యుండాయ్ i20 కారు దేశ రాజధాని ఢిల్లీపై గంటల తరబడి తిరిగిన ఏజెన్సీలు ఎందుకు పట్టుకోలేదు? ఢిల్లీకి దగ్గరలోని ఫరీదాబాద్లో 2900 కిలోల పేలుడు పదార్థాలు ఉన్నా పోలీసులు ఎందుకు కనుక్కోలేదు? ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. 2019 పుల్వామా దాడిలో కూడా 200 కిలోల RDX నిండిన కారు రోడ్లపై తిరిగి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకుంది. ఇలా రకరకాల ప్రశ్నలు మనలోంచి, ప్రజల్లోంచి, రకరకాల విశ్లేషకుల్లోంచి కూడా వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు నిజంగానే మన భద్రతా దళాలు, మన నిఘా సంస్థలు ఒక పెద్ద కుట్రను భగ్నం చేసి ఆ దాడిలో ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని, మన దేశ పరువును కూడా కాపాడాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే తస్మాత్ జాగ్రత్త. మీ ఊరిలో, మీ క్లినిక్లో, మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కొద్దిగా తేడా అనిపించినా దాన్ని మనసులో పెట్టుకోకుండా అధికారులకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.